హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మన ఛానల్లో సింపుల్ లంచ్ బాక్స్ రెసిపీ ఆలూ రైస్ ఎలా చేయాలో చూద్దామండి. వీడియోకి వెళ్ళే ముందు మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ సపోర్ట్ మీ ఫ్రెండ్స్. ఇప్పుడు ఒక 2 ఆలుగడ్డలు తీసుకోవాలండి. పెద్ద ఆలుగడ్డ అయితే ఒకటైతే సరిపోతుంది, చిన్నగా ఉన్నాయి కాబట్టి నేను 2 తీసుకుంటున్నాను. వీటిపైన పొట్టు అనేది తీసివేసి నీట్గా వాష్ చేసుకొని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని అందులోకి 2 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ అనేది హీట్ అయ్యాక ఇందులోకి మనం ముందుగా కట్ చేసుకున్న ఆలుగడ్డ ముక్కలు వేసుకోవాలి. ఇప్పుడు మంటని హై ఫ్లేమ్లో పెట్టుకొని ఒక 2 నుంచి 3 నిమిషాల పాటు ఇలా బాగా ఫ్రై చేసుకోవాలి. ఆలుగడ్డ ముక్కలు అనేవి ఇలా మంచిగా ఫ్రై అయ్యి కొంచెం కలర్ అనేది చేంజ్ అయ్యి క్రిస్పీగా అయ్యాక వీటిని ఒక బౌల్లో వేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు అదే ఆయిల్లోకి 1/2 టీ స్పూన్ ఆవాలు, 1/2 టీ స్పూన్ జీలకర్ర, సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయలు, ఒక 2-3 పచ్చిమిర్చిని ఇలా సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి. ఒక రెమ్మ కరివేపాకు, ఒక స్పూన్ సాల్ట్ వేసుకొని ఇదంతా కలిసేటట్టు కలుపుకొని ఉల్లిపాయలు బాగా మగ్గించుకోవాలి. ఉల్లిపాయలు అనేవి ఇలా మగ్గాక ఇప్పుడు ఇందులోకి 1/2 టీ స్పూన్ అల్లం, 1/2 టీ స్పూన్ పసుపు వేసుకొని అల్లంలోని పచ్చివాసన పోయే వరకు ఒక 2 నిమిషాలు ఫ్రై చేసుకోవాలి. 2 నిమిషాల తర్వాత ఇందులోకి మనం ముందుగా ఫ్రై చేసుకున్న ఆలుగడ్డ ముక్కలు వేసుకొని ఒకసారి అంతా కలిసేటట్టు కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులోకి ఒక అర స్పూన్ కారం, 1/2 టీ స్పూన్ ధనియా పొడి వేసుకొని కారంలోని పచ్చివాసన పోయే వరకు మరొక నిమిషం వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అయ్యాక ఇందులోకి ఉడికించుకున్న ఒక పెద్ద కప్పు అన్నం వేసుకోవాలి. కావాలంటే మనం మిగిలిన అన్నంతోనైనా ఇదే ప్రాసెస్లో చేసుకోవచ్చండి. ఇదంతా కలిసేటట్టు కలుపుకోవాలి. ఇప్పుడు మంటని లో ఫ్లేమ్లో పెట్టుకొని ఒక 2 నిమిషాల వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. 2 నిమిషాల తర్వాత ఇందులోకి సన్నగా కట్ చేసుకున్న కొంచెం కొత్తిమీర వేసుకొని మరొక 2 నిమిషాలు బాగా ఫ్రై చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. అంతేనండి, ఎంతో టేస్టీగా ఉండే ఆలూ రైస్ రెడీ అండి. టేస్ట్ మాత్రం సూపర్గా ఉంటుంది. పిల్లల లంచ్ బాక్స్లోకి ఇలా చేసి పెట్టారంటే బాక్స్ మొత్తం ఖాళీ చేసేస్తారు. మెతుకు కూడా మిగిల్చకుండా మొత్తం తినేస్తారండి, అంత టేస్టీగా ఉంటుంది. ఈ సింపుల్ అండ్ టేస్టీ అయిన ఆలూ రైస్ రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ సపోర్ట్ మీ ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.